సామాజిక అంశాలను హృదయానికి హత్తుకునేలా ప్రదర్శించడంలో నాటక సమాజాల పాత్ర ప్రశంసనీయం. అందుకే సంస్కరణ పథంలో సాగిన ఎన్నో ఉద్యమాలు నాటకాలనే మాధ్యమాలుగా ఎంచుకున్నాయి. రంగస్థల ప్రదర్శనలు కరిగిపోతూ వినోదానికే పరిమితమవుతున్న తరుణంలో నాటకానికి ఊపిరులూతోంది ఓ గ్రామం. దశాబ్దాలుగా నాటక వారసత్వాన్ని బతికించుకుంటూ నటనే శ్వాసగా జీవిస్తున్నారు కళాకారులు. ప్రకృతి అందాలు ఉట్టిపడుతున్న ఈ గ్రామం విశాఖ జిల్లా మునగపాక. సరికొత్త వినోద మాధ్యమాలు వచ్చినా గ్రామస్తులు రంగస్థలాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. రచనలు, అందులోని పాత్రలను కళ్లకు కట్టే నాటకాలంటే ఇక్కడి ప్రజలకు ఎంతో అభిమానం. అందుకే ఈ గ్రామం నేటికీ కళామ తల్లిని కాపాడుకుంటోంది. పుట్టుకతోనే నాటక కళను వంటబట్టించుకున్నారా అన్నట్టు ప్రతి ఇంటికి ఒకరో ఇద్దరో రంగస్థలాన్ని ఎంచుకుంటున్నారు. పౌరాణిక, జానపదాలు సహా సమాజాన్ని చైతన్యం చేసే సాంఘిక ప్రదర్శనలు, నాటికలతో కళామ తల్లి వైభవాన్ని చాటుతున్నారు. నటన అంటే వెండితెర, బుల్లితెర మాత్రమే అనుకుంటున్న తరుణంలో నాటకాలకు పెద్దపీట వేస్తూ రంగస్థలం వైపు కళాభిమానుల్ని ఆకర్షిస్తోంది గ్రామం. చనిపోయింది డబ్బు సమస్య వాళ్ళకి మాత్రమే కాదమ్మా, కుటుంబం సమస్య. నీకేరా మేమంతా ఉన్నాం అని ఒక్క మాట చెప్తే ఆ బాకీని ఎక్కడ తీర్చవలసి వస్తుందోననే స్వార్థంతో తోడబుట్టిన వాడిని కూడా పరాయి వాడి కంటే నీచంగా చూశారు. మునగపాకలో 29 నాటక సమాజాలున్నాయి. ఇందులో 1500 మందికి పైగా కళాకారులు ఉన్నారు. రంగస్థలం ప్రదర్శనలు కనిపించడమే అరుదుగా మారిన ఈ రోజుల్లో మునగపాక వాసులు రంగస్థల కళకు జీవం పోస్తున్నారు. 60వ దశకంలోనే పాఠశాల నిర్మాణం కోసం కొంతమంది బాలికలు బాలనాగమ్మ నాటకం వేశారని గ్రామస్తులు చెబుతున్నారు. రాయడం, చదవడం రాకపోయినా కేవలం శ్రవణం ద్వారానే నాటకాన్ని అవపోసన పట్టి అందరి చేత శభాష్ అనిపించుకునేలా ప్రదర్శనలు ఇస్తున్నవారు గ్రామంలో ఎంతో మంది ఉన్నారు. పదాల విరుపు, భావయుక్త ప్రదర్శన, దానికి తగ్గట్లుగా అభినయంతో చెరగని ముద్ర వేస్తున్నారు కళాకారులు. బోర్డు స్కూల్లో చదివేవాళ్ళమే మేమంతా చిన్నపిల్లలప్పుడు. అప్పుడు రూములు తక్కువ వచ్చాయని 2 రూములు కట్టడానికి ప్లాన్ చేసి మా నాన్నగారు మా పిల్లలందరి చేత బాలనాగమ్మ నాటకం వేయించి డబ్బులతో 2 రూములు వేసి మా అందరికి సౌకర్యం కలిగించారండి. నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకోకపోయినా నాటకాలు వేస్తూ సుమారు ఒక 90 నాటకాలు నేను ప్రదర్శించాను. ఈ 90 నాటకాల్లో కూడా మినిమం ఇంచుమించు ఒక 50-45 అవార్డులు నాకు వచ్చాయి. దాని ద్వారాగా కూడా నాకు పేరు ప్రఖ్యాతులు బాగా పెరిగాయి. మా పెద్దల నుండి మాకు వచ్చింది కళారంగం అనేది. మా పిల్లలకి కూడా అవలంబిద్దాం అని చెప్పేసి వాళ్ళకు కూడా నాటక రంగంలో ఎంటర్ చేస్తున్నామండి. మాకు ప్రతి ఆగస్టు 15 వస్తే మా మనవరు పండగ దినోత్సవం. అది 15 రోజుల వరకు నాటక పోటీలు జరుగుతూ ఉంటాయి. ప్రతి పండగకి కూడా నాటకాలకే ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల మాకు కూడా మంచి ఉత్సాహం కలుగుతుందండి. మంచి డైలాగులతో చక్కని దీంతో నాటకాల్లో అమోఘమైన నాటక పరిస్థితులు గ్రామీణ యువజన మందిర తరపుని రాష్ట్ర స్థాయిలో కూడా నాటకాలు కూడా వేయించడం జరిగింది. కళారంగానికి పెట్టింది పేరు మునగపాక. మునగపాకలో ఎక్కువ కళాకారులు ఉండడం వల్ల వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని నాకు మంచి ఉత్సాహంతో ఈ నాటక రంగం మీద మక్కువ పడింది. మునగపాకలో నెలకు కనీసం ఒక్క నాటక ప్రదర్శనైనా తప్పక ఉండాల్సిందే. కేవలం ప్రదర్శనలకే పరిమితం కాకుండా మరింత మందిని ఈ రంగం వైపు ఆకర్షించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. మరింత మందిని నాటక రంగంలో భాగస్వాముల్ని చేయడమే లక్ష్యమని చెబుతున్నారు. కొత్త కథలు రాయడంలో గ్రామానికి చెందిన యువత ఆసక్తి కనబరుస్తోంది. సమాజ స్థితిగతులు, మారుతున్న జీవనశైలి పోకడలతో వస్తున్న అనర్థాలను స్పృశిస్తూ చేసే నాటకాలు అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా మార్పు దిశగా ఆలోచించేలా చేస్తున్నాయి. ఈ గ్రామంలో కళాకారులను ప్రోత్సహించే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఉండడం విశేషం. ఏదైనా నాటకం వేసామంటే అది మంచి సందేశాన్ని ఇచ్చే నాటకనే ప్రదర్శించడం ఆనవాయితీ. ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ప్రేక్షకులు కానీ ప్రతి నాటకాన్ని కూడా ఆదరించడంతో పాటు
వారు చేసినటువంటి నాటకంలో మంచి చెడులు కూడా తప్పప్పులు కూడా చెప్పగలిగే నైపుణ్యం ఉన్నటువంటి ప్రేక్షకులు ఉండడం వల్ల నేటికి కూడా మునగపాకలో నాటకాలు ఆదరణ ఎంతవరకు ఉందంటే ఇది కారణమని. సమాజంలో ఆడపిల్లలు పుట్టకముందే టెస్ట్ చేసి చంపేస్తున్నారు. ఈ పల్లెటూరులో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి ఇలాంటివి. అలా జరగకుండా ఇలాంటి నాటికలు ప్రతి పల్లెటూరులో వేస్తే అందరూ కొంచెం మార్పు కలుగుతుందని కోరుకుంటున్నాను. ఈ గ్రామంలో ఇలాంటి నాటకాల ద్వారా అందరికి చిన్న చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఆడవాళ్ళ దీన్ని ఇచ్చేస్తూ చాలా బాగా ప్రదర్శించారండి ఇప్పుడు నాటకం. ఆంగికం, వాచకం, ఆహార్యం, అభినయం ఇలా నాటకానికి ప్రాణంగా ఉన్న వాటిని అవపోసన పట్టి కళను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు మునగపాక గ్రామస్తులు కృషి చేస్తున్నారు.